విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు చెప్పబడిపోయిందనుకున్న ఈ నినాదం మళ్ళీ మారుమోగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ఒకవైపు కార్మికులు ఏళ్ల తరబడి ఉద్యమాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగానే అడుగులు వేస్తోంది. హోరెత్తుతున్న కార్మికుల నిరసనలకు మీడియాలో కవరేజ్ దాదాపు ఆగిపోయింది. ప్రైవేటీకరణ మంటలు క్రమంగా చల్లారిపోయాయని కూటమి నేతలు సంబరపడుతున్నారు. ఇంతలోనే మంత్రి నారా లోకేష్కు తగిలిన షాక్ దేనికి సంకేతం? జూన్ 9న వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదం, కేజీహెచ్ ఆసుపత్రి దగ్గర కార్మికుల ఆక్రోశం రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా సెగలు రేపుతున్నాయి. బాధిత కుటుంబాల్ని పరామర్శించడానికి వెళ్ళిన మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, హోంమంత్రి అనితలకు చేదు అనుభవం ఎదురైంది. వామపక్ష నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు నారా లోకేష్ను నిలదీసినంత పనిచేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ప్రశ్నల వర్షం కురిపించారు. మంత్రితో వారికి తీవ్ర స్థాయి వాగ్వాదం జరిగింది. అంతే స్థాయిలో మంత్రికి నిరసన కూడా ఎదురైంది. కొంతకాలంగా స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమాల గురించి ప్రధాన మీడియాలో వార్తలు రాకపోవడంతో ప్రైవేటీకరణ ఉద్యమం చల్లారిపోయిందని పాలకవర్గం భావించింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను అదానీ లాంటి కార్పొరేట్లకు సైలెంట్గా అప్పగించవచ్చని భావించిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలకు గ్రౌండ్ రియాలిటీ ఏంటో ఇక్కడ స్పష్టమైంది. అయితే ప్రైవేటీకరణ జరగదని, ప్లాంటును పరిరక్షించిన క్రెడిట్ టీడీపీకే దక్కుతుందని నారా లోకేష్ కార్మిక నాయకులకు నచ్చచెప్పారు. విశాఖ ఉక్కును కాపాడుకుంటాం, ప్రైవేటీకరణ జరగనివ్వమంటూ లోకేష్ భరోసా ఇస్తున్నారు. సరే, కానీ క్షేత్రస్థాయిలో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు, కనీస భద్రతా వైఫల్యాలు చూస్తుంటే ప్రభుత్వ మాటలకు చేతలకు మధ్య ఉన్న భారీ కాంట్రడిక్షన్ కళ్ళ కట్టినట్టు కనిపిస్తోంది. కావాలని ప్లాంటును నష్టాల బాట పట్టిస్తున్నారన్న వాదన సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. ఈ వాదన సామాన్యుల్ని సైతం తీవ్రంగా ఆలోచింపచేస్తోంది. ఒక రాష్ట్ర ఆత్మగౌరవం, వేలాది మంది ఉపాధి కేవలం కార్పొరేట్ శక్తుల లాభాలకు బలి కావడాన్ని జనం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ సమస్య కాదు. జాతి సంపదను పప్పు బెల్లల్లా పనిచేస్తున్న వైనం మీద సామాన్యుడి ఆక్రందన. ఆ సెగ ఎలా ఉంటుందో స్వయంగా మంత్రి లోకేష్కు అనుభవమైంది. కార్మికులకు అండగా ఉంటారని నమ్మబలుకుతూ అక్కడి నుంచి మంత్రి బయట పడగలిగారు. కానీ కార్మికులు మాత్రం తమను కార్పొరేట్లకు అమ్ముతున్నారని గట్టిగా ఆరోపిస్తున్నారు. నిజంగా కూటమి ప్రభుత్వానికి ఢిల్లీ పెద్దల్ని ఎదిరించి విశాఖ ఉక్కును నిలబెట్టే దమ్ముందా, లేదా ఉక్కు ఫ్యాక్టరీ ఆస్తులన్నింటినీ అమ్మేసి అదానీ లాంటి బడా బాబుల జేబులు నింపే కుట్రలో వీళ్ళు కూడా భాగస్వాముల? ఒక్కటి మాత్రం నిజం, కార్మికుల ఉద్యమం చల్లారలేదు. వాళ్ళలో ఉన్న ఆగ్రహ జ్వాల తగ్గలేదు. నాయకులు మాత్రం హామీలు, భరోసాల పేరుతో ఉద్యమాల మీద నీళ్లు చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రుల సెంటిమెంట్ను లైట్గా తీసుకుంటున్నారు. చాలా సైలెంట్గా విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. చూద్దాం, చివరికి ఉక్కు సంకల్పం గెలుస్తుందా, లేకపోతే కార్పొరేట్ పన్నాగం నెగ్గుతుందా? వెయిట్ అండ్ వాచ్.